ఈరోజు చాలా మంది వాక్యాన్ని గ్రహించక, వాక్యాన్ని గమనించగా, అసలు నేను ముట్టవసరం లేదు సార్, దేవుని వాక్యాన్ని అంతరంగంలోకి వెళ్తే చాలు, ఆయన వాక్కును పంపి రోగును బాగు చేశాడంతే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. పరలోకం కావాలంటే ఉపదేశ క్రమాన్ని గ్రహించి వాక్యానికి ఒప్పుకొని వాక్యానికి లోబడు. ఈ రోగాలు, బాధలు, సమస్యలు సర్వసాధారణమే. ఆయన చేతిలో ఉంటే మనకి దీవెన. ఈరోజు క్రైస్తవులు జరిగే విధానాలు చూసి భ్రమపడొద్దు. వాక్యంలో ఏముందో చూడు, వాక్యంలో ఏముందో చూడు, వాక్యం ఏం చెబుతుందో తెలుసుకో, దాన్ని బట్టి అడిగి నేను కడతాడు దేవుడు. దేవుడు స్థిరపరుస్తాడు. దేవుడు ఎక్కడ కూడా ఇటువంటి వ్యవహారాలు చేయలేదు. మేము అది చేస్తుంటే క్రైస్తవులు విమర్శించే పరిస్థితులకి అయిపోతున్నాయి. అంతే, తెలియని పరిస్థితి చాలా. అంటే అది ఎందుకు పాపం అవుతుంది, ఎందుకంటే అది పొరపాటు అనిపిస్తుంది. వాక్యక్రమం కాదు కదా అని గమనానికి వస్తే అప్పగించుకుంటాం. మీరు అపోస్తల కార్యం 14వ అధ్యాయంలో మీరు గమనిస్తే అసలు భలే ఆశ్చర్యం అండి. పౌలు గారు, బర్నబా గారు ప్రార్థన చేస్తే ఓచకాళ్ళు గెలినోడు దిగ్గులు లేచి నడిస్తే ఆ ఊర్లో ఉన్న పూజారి గారు మారిపోయాడు. ఎవరు మారారు? నాగేంద్రమా ఎడిపోదమ్మా, పూజారి గారు మారిపోయాడు. అసలు పూజారి గారు జనాన్ని లెక్కేసాడు. రే వీళ్ళు మనుషులు కాదురా బాబు, దేవుళ్ళు రా, రే దేవుడు గుళ్ళో లేడురా, వీళ్ళు రా దేవుళ్ళు, ఎత్తండ్రా మేళాలు, దాండిపోల దాంట్లో అడుగడికి బలర్పిద్దాం, దేవుళ్ళే వచ్చారా బాబు మన ఊరికి. నేను ఆ వాక్యంలోకి ఇన్వాల్వ్ అదే ప్లేస్లో నేనుంటే అడుగడుగు కట్అవుట్ వేస్తా, అడుగడుగు స్టిల్తో పక్కన రండి. ఏందిరా రాజకీయ నాయకుడు కంటే ఈయన బొమ్మలు ఎక్కువ ఉన్నాయి ఏందిరా బాబు అంటే మామూలు పవర్ అండి బాబు, మామూలు కాదు అసలు. ఏంది ఆ కూపుతుండా. కానీ పౌలు గారు అంటాడు, చదవండి ఆ మాట, అయ్యలారా 14వ అధ్యాయం 15వ వచనం, మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో నుండి సమస్తమును సూచించిన జీవం గల దేవుని వైపు తిరగవల్లని మీకు సువార్త ప్రకటిస్తాం. బట్టలు చింపుకున్నారు, అయ్యో మేము దేవుళ్ళు కాదురా నాయన, మేము దేవుళ్ళు కాదు, జీవం గల దేవుడు వైపు తిరగండి అని మనుషులను యేసు వైపు తిప్పారు. అసలు పౌలు గారి ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినాయండి. పౌలు గారు ప్రపంచానికి సువార్త తీసుకెళ్ళిపోయిన ఆయన. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనం తర్వాత చదవండి. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు. పలికిన దేవుడే, మహిమను గురించిన జ్ఞానము, కనుక మేము మమ్మల్ని కోసం ప్రకటించుకోవట్లేదు, కానీ యేసు ప్రభువుని గురించి, ఆయన ప్రభు అని. ఒకవేళ మా కాదు చెబితే రైట్ రెవరెండ్ 22, 32, 62 లేదు, బిషప్ సెటప్ ఏమి లేదు. యేసు నిమిత్తం మేము మీకు పరిచారకులమని చెప్పుకుంటాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ప్రపంచ స్వస్థత వివేచన వరములు కలిగిన దైవజనుడు, 64 వరాలు కలిగిన సేవకుడు. 64 వరాలు వచ్చినాయండి, ఎట్లా వచ్చినాయి నాకు అర్థం కాలే. 64 వరాలు ఎట్లా వచ్చినాయి అయ్యా? విచిత్రం. అంటే మేం బూస్ట్ చేసుకుంటున్నాం. దేవుని మహిమను ఎక్కడ మనం దొంగలించకూడదు. దేవదూతల్లో మొదట చెప్పాను, ముఖాన్ని కప్పుకోవడం. మేము మరుగవ్వాలి. నేను వాక్యంలో తెలుసుకున్న విషయం ఏంటంటే,
సేవకుడు మరుగైతే అది సంఘానికి బలం. ఆమేన్. మీరు జీవాన్ని పొందుతారు. మేము బహిర్గతమవుతాం, మేము ఫోకస్ అయితే అది మీకు మరణార్థంగా మారుద్ది. మీరు ఆత్మీయ బలపడలేరు. ఎందుకంటే మేము వాక్యం చెప్పం, మా కోసం మేము చెప్పుకుంటాం, మా డబ్బు మేము కొట్టుకుంటాం, మా పడ మేము చెప్పుకుంటాం. ఇది సరిపోతే ఇంక ఇదే సేవ. నేను అంటాను, నేను ప్రకటిస్తే యేసుని ప్రకటించాలి. నా కోసం కాదు, నాలో ఏమీ లేదు, ఆయనలోనే ఉంది. ఈరోజు చాలా గందరగోళ పరిస్థితులు. సందర్భాన్ని బట్టి చెప్పి ఒక మాట చెప్పి ముగిస్తాను. కొన్ని ఏరియాస్లో కొంతమంది సేవకుల్ని బ్రేక్ డౌన్ చేస్తున్నారు. చాలా గందరగోళ పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే, సేవకుడే ఇంకో సేవను పాడు చేసే వైఖరిలోకి వెళ్ళిపోతున్నాం. అంటే పామును మింగుతుండగా, ఏవో చేపను మింగుతుండగా, అట్లా సేవకులే సేవను మింగేస్తున్నాం. చాలా డిస్టర్బెన్స్ కనబడుతున్నాయి. నన్ను చాలా మంది అడిగారు. కనుక ఒకవేళ ఈ లైవ్ చూసే వాళ్ళు ఉంటే మీరు జాగ్రత్తగా వినండి, దానికి వివరణ చేసి ముగిస్తాను. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 14. స్లోగా, మెల్లిగా, చక్కగా, నీట్గా చదవండి. మెల్లిగా. మేము క్రీస్తు సువార్త ప్రకటించచ్చు మీ వరకు వచ్చాం కనుక మీ వద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి కొలది మాకు అనుగ్రహించబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేస్తాము. మీ ఆవలంటే మేర దాటి అవతల ప్రాంతానికి వెళ్ళాలంటే సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలంగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామే కానీ మరి ఒక్కని మేరలో చేరి సిద్ధమైనవి మావైనట్టు అతిశయింపఘోరము. నేను చాలాసార్లు ఈ వాక్యం చదివాను, కానీ గుర్రవైపాలెంలో 2021లో 2016లో నవంబర్ 21-22 తారీఖులో జరిగే సభల కొరకు నా ఎదురుకు వచ్చిన డిస్కషన్ ఏంటంటే కానుక ఎద్దుతాం, కానుక పడతాం. నేను మీ మీద ఎవరి మీద భారం పెట్టలేదు. ఎందుకంటే నేను ఆగస్ట్ నెలలో ఒక పుట్టినరోజుకి వాక్యం చెప్పడానికి 2 పర్యాలు వెళ్ళా. కొంతమంది ముసలిళ్ళు వచ్చి, అయ్యా చాలా బాగా వాక్యం చెప్తున్నావు, గోవిందపురంలో మా బంధువులు ఉన్నారయ్యా, నీకోసం చాలాసార్లు విన్నాం, సభలు పెడితే బాగుంటుంది కదా, 2 రోజులు కోటలు పెట్టి వాక్యం చెప్పయ్యా అని అడిగితే, నేను అప్పుడే అప్పుల్లో ఉన్నా, అర్రాకొర తేలిలాడుతూ ఉన్నా. సరే అమ్మా అన్న. వాళ్ళు 2-3 సార్లు కబురు పెట్టి పంపారు నాకు. నా పరిస్థితి ఏమో కోటలు పెట్టి అంత పరిస్థితి కాదు. ఆదివారం సందా పార్టీ లేదు మనకాడ. సరే ప్రార్థన చేద్దాం అని నేను ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని కోరుకొని ధైర్యం తెచ్చుకొని వెళ్ళా. అప్పుడు మనకి ఈ సిస్టమ్ ఏమీ లేదు. ఇరిమి అన్న వచ్చేవాళ్ళు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి, అన్న మీ ఊర్లో కూటమి పెట్టాలనుకుంటే 2 రోజులు సిస్టమ్ మీదే, లైట్లు మీదే, ఆర్కెస్ట్రా బృందం కూడా మీదే, ఎంత ఇమ్మంటావు అన్న. మొన్న వేరే భాస్కర్ ఒక్కరోజు కూటమి పెట్టాడు, ఆ ఒక్కరోజు కూటానికి 13,000 ఇచ్చాడు అన్నాడు. నేను అన్నాను, నాకు ఆ డబ్బులుండి నేను నీ కాడికి రాలే, నాతో యేసున్నాడు నీ కాడికి వచ్చాను. నేను వాస్తవం చెప్తున్నాను. ఆ రోజు ఆ బ్రదర్ కూడా ఉన్నాడు ఆ మీటింగ్లో, వాయిస్తాను విన్నాడు అతను. మీరు విన్నారు కదన్నా, ఇట్లా అడిగారు. కనుకనే మీ ఊరు క్షేమకం నేను కూటమి పెడతాను. నేను ఇక్కడ సంఘం పెట్టను కాదు, వాక్యం ప్రకటిస్తాను. ఆశపడుతున్నారు కనుక
మీరు నాకు వెసులుబాటు ఇవ్వాలి, అది మీరు నాకు వెసులుబాటు ఇస్తే నేను చేయగలను. ఎంత ఇవ్వమంటారు చెప్పండి అంటే, అప్పుడు అన్న నా జేబులో అయితే 50 రూపాయలు ఉన్నాయి, నా జేబులో రావట్లేదు అని చెప్తే, సరేనా ఎంత ఇవ్వమని చెప్పేశాడు. సరే నేనన్నాను, అన్న ఒక టాప్ స్పీకర్ మీ ఊరు వస్తే సిస్టమ్ ఎలా ఆపరేట్ చేస్తారో అలా ఆపరేట్ చేయండి. నేను చెప్పిన మా దాంట్లో 1 రూపాయి కూడా తగ్గను, ఇస్తా. ప్రార్థన చేసుకొని బయలుదేరాను.